అంటే ఏమన్నా చెప్పండి సార్కి ఏమన్నా చెప్పన్నా. జై వాసవి. గత 3 రోజులుగా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి అలియాస్ ప్రభాకర్ రెడ్డి అమెరికా నుంచి మా వైశ్య కులానికి కావాల్సిన కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. మరియు రాజకీయంగా టీజీ వెంకటేష్ గారిని కించపరుస్తూ దాని విధంగానే వైశ్య జాతిని కూడా కించపరచడం జరిగింది. రాజకీయాలు ఉంటే అతని ద్వారా ఏదైనా మాట్లాడచ్చు, కానీ వైశ్య జాతిని కించపడడం మంచిది కాదు. అయిన తర్వాత ఈ విధంగా మేము కూడా స్పందించి మాట్లాడగలము. అది మా ఉద్దేశం అది కాదు. ఏది ఏ విషయమైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ కులాన్ని రాజకీయాలకి లాగి దానివల్ల నష్టపోయేదంతా మీరే కాబట్టి మరీ మేము హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా మాట్లాడితే మేము కూడా ధర్నాలు చేసి నిరసన తెలిపే విధంగా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు టౌన్ పోలీస్ స్టేషన్ల ద్వారా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాము. ప్లస్ తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం మరియు అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం కూడా మేము ఖండిస్తూ వివరణ ఇచ్చాము. ఇది ఇంకొకసారి పునరావృతం అయితే దీని చర్యలు తీవ్రంగా తీసుకునేకి అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఒక కులాన్ని మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడవలసిందిగా మరీ కోరుతున్నాం. నమస్కారం, నా పేరు భూమా నాగరాగిణి. నేను తాడిపత్రి ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలిని. ఇవాళ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఇది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదండి. ఆ 3 రోజుల కిందట ఆ పంచ్ ప్రభాకర్ అని యుఎస్ నుండి ఎవరో మా వైశ్య జాతిని కించపరుస్తూ మాట్లాడాడు. చూశాను, నిజంగానే కామెడీగానే ఉంది. అతనికి పంచ్ ప్రభాకర్ అని వాడే పెట్టుకున్నాడో ఎవరైనా పెట్టారో, వాడు చేసిన వీడియో వాడు చూస్తే అది పంచా లేకపోతే అది దానివల్ల యూజ్ ఏంటా? ఒక పంచ్ ఒక సెంటెన్స్ మాట్లాడాము అని అంటే అది వాడికైనా ఉపయోగపడాలి, వాడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడో దానికైనా ఉపయోగపడాలి, దీనికైనా అంటే అతను ఎవరి గురించి మాట్లాడా వాళ్ళకైనా ఉపయోగపడాలి, ఎయిదర్ ఆ అవతల వాళ్ళకైనా పంచు పడాలి. ఆ పంచు వాడికే పడింది తప్ప దేనికి ఉపయోగం లేకుండా పోయింది. పంచ్ ప్రభాకర్, బాగా విను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏదో పామ్ అంటావు, అదంటావు, బురద అంటావు, వానపామ్ అంటావు, అన్న గురించి హెయిర్ లేదంటావు. ఏంట్రా నీ ప్రాబ్లం? అసలు అర్థమే కావడం లేదు. ఏదైనా వ్యక్తిగతంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడు. మొత్తం జాతినంతా మాట్లాడేసరికి దీనివల్ల బాగా గుర్తుంచుకో ప్రభాకర్. ఏమో పంచో గించో, నాకైతే పంచ్ అనాలని లేదు. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఒక్క మాట ఒక వీడియో రిలీజ్ చేయడం వలన బాగా గుర్తుపెట్టుకో ఎన్ని వీడియోస్ వచ్చినాయి. దీనివల్ల మా ఆర్యవైశ్య యూనిటీ అంతా బయటకు వచ్చింది. నువ్వు ఒక వీడియో రిలీజ్ చేస్తేనే ఇన్ని వీడియోలు వస్తాయి. అటువంటిది నువ్వు డైరెక్ట్ గా వస్తే ఏమైతావో అర్థం కావడం లేదు. అందు గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బట్ మా బాధ్యతగా మా కుల గురువుని అన్నందుకు, మా జాతిని అన్నందుకు వేస్ట్ ఆఫ్ టైం నీ గురించి మాట్లాడడం. బట్ మేము కూడా ఏదైనా నీలాగా కాదు, మేము చేతలతో చూపిస్తాం. మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మా సంఘం తరపు నుండి, మా మహిళా మండలి తరపు నుండి. ఇట్లాంటి వేస్ట్ క్యాండిడేట్ల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియో చేయాలి, అందులోనూ వైశ్య జాతి గురించి అంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్క్రిప్ట్ రాసుకో, ఎవరితోన్నా రాయించుకో, బాగా జాగ్రత్తగా మాట్లాడినైనా. అప్పుడు పంచ్ అని పేరు పెట్టాలా తీసేయాలా మళ్ళీ ఆలోచించుకుందాము. అందరికీ నమస్కారం. జై వాసవి.